పల్లెటూళ్ళలో ఇంటి బయట అరుగు మీద రాత్రిపూట ఎవరికో ఒకరికి పడుకునే అలవాటు ఉంటుంది. కానీ నాయనమ్మ చెప్పేది ఏంటంటే అరుగు మీద ఎవరూ పడుకోనప్పుడు చాప పరిచి వదిలేయకూడదు అని. అలా వదిలేస్తే దాని మీద పడుకోవడానికి ఇంకెవరో వస్తారు. ఒకరోజు రాత్రి మా పెద్దనాన్న అరుగు మీద చాప పరుచుకుని పడుకుందామని బయటికి వెళ్ళాడు. కానీ చలి ఎక్కువగా ఉండటంతో ఆ చాపను అక్కడే వదిలేసి లోపలికి వచ్చి తలుపు గడియ వేసుకున్నాడు. అర్ధరాత్రి దాటాక బయట ఆ అరుగు మీద నుండి ఎవరో ముసలివాళ్లు దగ్గుతున్న శబ్దం, ఆ తర్వాత చుట్ట కాలుస్తున్న వాసన ఇంట్లోకి వస్తోంది. పెద్దనాన్నకి డౌట్ వచ్చి తలుపుకున్న చిన్న రంధ్రంలోంచి బయటకు చూశాడు. అరుగు మీద ఎవరో కూర్చుని ఉన్నారు. కానీ వాడు మనిషి కాదు. వాడి ఆకారం కనీసం 8 అడుగుల పొడవు ఉంది. ఆ అరుగు మొత్తం వాడే ఆక్రమించుకున్నాడు. వాడు చీకట్లో కూర్చుని ఒక వింతైన బాణీలో పాట పాడుతున్నాడు. పెద్దనాన్న చూస్తుండగానే ఆ పొడవాటి ఆకారం పాట ఆపేసింది. దానికి అర్థమైపోయింది లోపల నుండి ఎవరో చూస్తున్నారని. అది నెమ్మదిగా తన తలను తలుపు రంధ్రం దగ్గరికి తీసుకువచ్చింది. రంధ్రం అవతల నుండి పెద్దనాన్నకి కనిపించింది ఒక పాలిపోయిన ఎండిపోయిన ముఖం, ఒకే ఒక్క పెద్ద కన్ను. ఆ కన్ను కళ్ళార్పకుండా పెద్దనాన్న వైపే చూస్తూ, చాప పరిచావు, మరి తలగడ ఎదిరా అని అడిగింది. రాత్రిపూట మీ ఇంటి అరుగు ఖాళీగా ఉంచండి, పరిచి ఉంచకండి.